హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే మన శ్రమతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి బ్యూటిఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. టిప్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఇంక ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. మన ఇంట్లోనే ఏదైనా వాడలేని లేదంటే ఖాళీ అయిపోయిన ఇటువంటి బాక్సెస్ అనేవి ఉన్నాయనుకోండి, మనము పక్కకి పడేస్తూ ఉంటాము. వీటిని కూడా మనం డెకరేటివ్గా ఇంట్లోనే అయితే చాలా చాలా తక్కువ ఖర్చుతోటి తయారు చేసుకోవచ్చు. సో దీనికోసం నా దగ్గర ఎక్స్ట్రాగా కిచెన్లోనే ఒక బాక్స్ అనేది ఉంటే దాని మీద ఉండే వేపర్ మొత్తం కూడా కట్ చేసి తీసేసుకున్నానండి. అలాగే మనకి బుక్ షాప్లోన ఇటువంటి ఫామ్ సీడ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయండి. చాలా చాలా తక్కువ కాస్ట్. సో ఇవన్నీ కూడా నేను 100 రూపీస్కి తీసుకున్నాను. చాలా చాలా మంచి కలర్స్ అయితే ఉంటాయండి. చాలా బాగుంటాయి కూడా. ఏవైనా మనం డెకరేటివ్గా డెకరేట్ చేసుకోవడం కోసం దీంట్లోనైతే నేను నాకు నచ్చిన గ్రీన్ కలర్ని అయితే తీసుకున్నాను అనమాట. సో తీసేసుకున్న తర్వాత బాక్స్కి కరెక్ట్గా ఈ విధంగా సరిపోయేటట్టు అయితే మనం ఈ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. వీడియోలో కూడా మీరైతే క్లియర్గా చూస్తున్నారు కదండి. సో మనం గమ్ము కానీ లేదంటే ఫెవికల్ కానీ ఏది అంటించవలసిన అవసరం లేదు. ఆల్రెడీ ఈ ఫామ్ సీట్కి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఒక పేపర్ అనేది ఉంటుంది. సో అది రిమూవ్ చేయగానే మనకైతే గమ్ అనేది ఉంటుంది. చాలా చాలా స్టిఫ్గా మనకి దేనికి అంటించుకోవాలండి ఈ విధంగా మనమైతే చక్కగా అంటించుకోవచ్చు. సో నేను తీసుకునే బాక్స్కి క్యాప్ తీసేసుకొని ఈ విధంగా మొత్తం కూడా చుట్టూ కూడా ఎక్కడ ఎడ్జులు లేకుండా ఈ విధంగా చూసారు కదండి, మొత్తం ఫోల్డ్ చేసేసాను. చివరిలో చిన్నది ఎంతే మనకి బాక్స్ అనేది కనిపిస్తుంది. దానికి కావాలంటే మీరు ఎక్స్ట్రా ఇంకో పీస్ని అతికించుకోవచ్చు. లేదంటే అది బ్యాక్ సైడ్ మనం పెట్టేసుకున్నామంటే అస్సలు కనిపించదు అనమాట. చూసారు కదండి ఎంత సింపుల్గా, ఇటువంటి పెయింట్స్ అనేది లేకుండా గిల్టర్స్ లాగా అయితే చాలా చాలా బాగా మనకి మెరుస్తుందండి. ఈ ఫామ్ సీడ్స్ పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి ప్రాజెక్ట్స్ కానీ లేదంటే ఏమైనా ఫ్లవర్స్ కానీ మనం చక్కగా కట్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇటువంటి ఫ్లవర్స్ అనేవి మనకు మార్కెట్లో చక్కగా ఒక 50 రూపీస్కే దొరుకుతూ ఉంటాయండి. ఇలా తెచ్చుకున్నాం అనుకోండి, సింపుల్గా ఈజీగా ఫ్లవర్ వర్జన్ తయారు చేసుకోవచ్చు. ఇంట్లో చాలా తక్కువ ఖర్చుతో ఇంటిని అందంగా డెకరేటివ్గా తయారు చేసుకోవచ్చు. యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంక సెకండ్ టిప్ అయితే చూద్దాము. ఒక్కసారైనా 2 సార్లైనా మిక్సీ జార్ను ఏదో ఒకటి మిక్స్ చేయడానికి వాడుతూనే ఉంటాం కదండి. మనం లోన వైపు క్లీన్ చేసేస్తూ ఉంటాం కానీ బయట వైపు క్లీన్ చేయలేము. ప్రతిసారి మనకి నల్లగా ఫంగల్స్ అనేవి పెట్టేసి బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుందండి. అలాగే మిక్సీ కూడా రిపేర్ వచ్చేస్తుంది. అలాంటప్పుడు సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఒక బౌల్ తీసుకుని కొద్దిగా బేకింగ్ పౌడర్, ఏదైనా సోప్ లిక్విడ్ కానీ షాంపూ సర్ఫను కానీ వేసేసుకొని మీ ఇష్టం ఏదైనా కొద్దిగా వాటర్ వేసేసుకొని ఈ విధంగా ఏదైనా వాడలేని బ్రష్ అని తీసేసుకొని ప్రతి వారంకి ఒక్కసారి లేదంటే నెలకొక్కసారి గట్టును మన ఇంట్లోనే ఉండే మిక్సీ, అలాగే మిక్సీ జార్లో బ్యాక్ సైడ్ హ్యాంగర్స్ దగ్గర గట్టును ఇలా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రష్ని కిందకి మీదకి ఇలా క్లీన్ చేసామనుకోండి, ఇరికిరికిల్లో ఉండే మురికి, బ్యాక్టీరియా, అలాగే ఈ బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుందండి. మనకు ఫంగల్స్ అనేవి చేరిపోయి ఒక్కొక్కసారి మనం తినే దాంట్లో కూడా కలిసిపోతూ ఉంటాయి. చాలా చాలా మురికి అనేది వస్తుంది. చూసారు కదండి. మనం వాడేసిన తర్వాత మనలో చాలామంది డైరెక్ట్గా సింక్లో పడేస్తూ ఉంటారండి. ఇలా సింక్లో పడేయడం వల్ల సింక్లో ఉండే జిడ్డు మురికి అంతా వీటికే పట్టేసి అలాగే మనకి రిపేర్ కూడా చాలా చాలా తొందరగా వచ్చేసి పాడైపోతుంది. సో మిక్సీ జార్లు వాడేసిన తర్వాత మనం ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేసుకొని ఎండలో పెట్టుకున్నాం అనుకోండి, మిక్సీ కూడా ఎప్పటికీ రిపేర్ రాదనమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ వస్తాయి. సో ఈ విధంగా చుట్టూ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాంగర్స్ దగ్గర నుంచి మిక్సీ జార్లు బ్యాక్ సైడ్ మనకి ఎక్కడెక్కడైతే నలుపు చేరిపోయింది అనుకుంటామో సో అదంతా కూడా నేను క్లీన్ చేసి వాష్ చేసేసుకొని ఒక పొడి క్లాత్తో నీట్గా తుడిచేసుకొని ఎండలో ఆరబెట్టుకున్నాం అనుకోండి, మిక్సీ బ్లేడ్లు అనేవి స్టక్ అయిపోకుండా బ్యాక్టీరియా చేరదండి, హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మనకి మిక్సీ అనేది ఎన్ని సంవత్సరాలైనా రిపేర్ రాకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా యూజ్ఫుల్ అయ్యే టిప్ కాబట్టి యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దామండి. సో మనం ప్రతిరోజు వేసుకునే చెప్పులు చాలామంది కాస్ట్లీ కూడా వాడుతూ ఉంటారు. సో ఎనీవే ఏది వాడినా కూడా మన చెప్పులు అనేవి ప్రతిరోజు బయటకు వేసుకుని వెళ్ళడం వల్ల వాటి షైనింగ్ అనేది తగ్గిపోయి చాలా తొందరగా పాడైపోతాయి కదా. బయటకు వేసుకుని వెళ్ళే చెప్పులను కూడా శుభ్రంగా ఎలా క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందామండి. బేబీ వ్యాప్స్ అనేవి ఉంటాయి కదా, సో వాటిల్ని ఈ విధంగా తీసేసుకొని ముందైతే ఈ విధంగా బెల్ట్లు అనేవి క్లీన్ చేసుకోవచ్చండి. సో కాస్ట్లీ చెప్పులు అనుకోండి, మాటికి వాటర్తో వాష్ చేసామనుకోండి చాలా తొందరగా బెల్ట్లు అనేవి పాడైపోయి లెదర్ అన్నీ పాడైపోతూ ఉంటాయి. సింపుల్గా మనం ఇటువంటి షూనైనా చెప్పులనైనా కూడా ఇలా క్లీన్ చేసుకొని చూడండి, అప్పుడప్పుడు మురికిపోతుంది. మన కాలుకు కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటే ముఖ్యంగా చెప్పులు అనేవి మంచి షైనింగ్ వస్తాయి. సో చెప్పులు కూడా మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవాలంటే మనం బయటికి ఇంత సేఫ్గా వెళ్తున్నామంటే సో మన కాళ్ళకి ఏవి గుచ్చుకోకుండా ఉంటున్నాయంటే చెప్పులు అనేవి మనకి చాలా చాలా మెయిన్ కాబట్టి చెప్పులు కూడా చాలా చాలా శుభ్రం చేసుకోవాలండి బయటకు వెళ్ళేటప్పుడు గట్టను. సో ఈ విధంగా క్లీన్ చేస్తాం అనుకున్న మురికి అనేది ఒక్కసారి చూడండి ఎంత వచ్చిందో వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు. ఎంతకు ముందుగా ఇప్పటికి చెప్పులు అనేవి చూడండి మురిగ్గా ఉండేవి, ఇప్పుడు మురికి అంతా పోయి కొత్త
చెప్పుల్లాగా అయితే అయిపోయి ఓన్లీ ఇలా మనం ప్రతిరోజు వేసుకుని చెప్పులే కాకుండా పిల్లలు లేదంటే ఆఫీస్కి వేసుకొని వెళ్ళే షూస్ అయినా కూడా పిల్లలు స్కూల్కి వేసుకొని వెళ్ళే షూలు కూడా మనం పాలిసీలు ఇవన్నీ కొంటూ ఉంటాం కదండి. ఇవన్నీ కొనుక్కోకుండా సింపుల్గా ఇలా మనము ప్రతిరోజు కాకపోయినా 3-4 రోజులకు ఒక్కసారి చుట్టూ ఈ విధంగా లాన్ వైపుతో సహా క్లీన్ చేసేసామనుకోండి, చూడండి కొత్త వాటిలాగా అయితే ఉన్నాయి. ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు. వేసుకునేటప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి. బ్యాడ్ స్మెల్ అనేది కూడా ఏమీ ఉండదండి. ఇలా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇంకో వ్యాప్ తీసేసుకొని లోన వైపు కూడా ఈ విధంగా క్లీన్ చేసేసామనుకోండి, మళ్ళీ మనం వాష్ చేసినంత వరకు చాలా చాలా నీట్గా ఉంటాయి. బ్యాక్టీరియా బ్యాడ్ స్మెల్ అది కూడా ఏమీ ఉండదు. యూజ్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఇంకా 4th టిప్ అయితే చూద్దామండి. మనం ప్రతిరోజు వంటకాల్లో పసుపు అనేది ఎంత ఎక్కువ వాడతామో అందరికీ తెలిసిన విషయమే. ఇలా పసుపు అనేది చాలామంది 4-5 కేజీలు సంవత్సరం 6 నెలలకు ఒక్కసారి ఆడించేసి పక్కన పెట్టేసుకుంటూ ఉంటారు. ఇలా ఎక్కువ రోజులు మనం నిల్వ చేసుకోవడం వల్ల పసుపు ఘాటు అండ్ అలాగే రుచి తగ్గిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. పురుగు కూడా ఒక్కొక్కసారి పట్టేసి పసుపు కూడా చిన్న చిన్న గడ్డల్లా కట్టేస్తుంది కదా. అలాంటప్పుడు ఎన్ని రోజులైనా కూడా మనకి పసుపు అనేది పాడైపోకుండా పురుగు పట్టకుండాలంటే సింపుల్గా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. కొన్ని మిరియాల్లో మీరు తీసుకునే పసుపు క్వాంటిటీని బట్టి కొంచెం మిరియాలని ఈ విధంగా మనం పసుపు అయితే ఎప్పుడు ఆడించి తెచ్చి పెట్టుకుంటాం, అప్పుడు ఈ విధంగా అడుగు నుంచి పై వరకు కూడా ఇలా సింపుల్గా మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి, పసుపు అనేది దాని ఘాటు తగ్గకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఎన్ని రోజులైనా పురుగు పట్టిపోకుండా ఘాటు తగ్గిపోకుండా చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటుందండి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి. ఇంకా 5వ టిప్ అయితే చూద్దాం. చాలా మంది ఇళ్లలో ఇంకా ఎలుకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్ని రకాలుగా ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఇల్లు వదిలి అస్సలు ఎలకలు అనేవి వెళ్ళవండి. అలాంటప్పుడు ఎవరైతే ఇంట్లో నుంచి ఎలుకలు అనేవి పోవటం లేదు, ఎంత ట్రై చేసినా అనుకున్నారో, సో వాళ్ళు ఈ విధంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి. మళ్ళీ తిరిగి జన్మలోకి ఎలుకలు అనేవి రావన్నమాట. తక్కువ ఖర్చుతోటి ఈ విధంగా మనకి అందరికీ తెలిసిందేనండి, పారాసిటమాల్ ట్యాబ్లెట్ అనేది ఉంటుంది కదా. సో పారాసిటమాల్ ట్యాబ్లెట్ వల్ల కూడా మనకి ఎలకలు అనేవి ఇంట్లోకి రావు. నేను ఇక్కడైతే ఒక ట్యాబ్లెట్ని అయితే తీసేసుకుంటున్నాను. 1 లేదా 2 ట్యాబ్లెట్లను తీసేసుకొని ఒక పేపర్ మీద పెట్టేసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోండి. ఎలుకలు అనేవి ఇంట్లోకి వచ్చాయి అనుకోండి, బట్టలు కానీ బుక్స్ కానీ అన్నీ పౌడర్ చేసేస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్ల వరకు కూడా గోధుమ పిండిని అయితే వేసుకొని ఆ తర్వాత ముందు మనము పౌడర్ చేసి పెట్టుకున్న పారాసిటమాల్ ట్యాబ్లెట్ అనేది ఉంటుంది కదండి, దాన్ని వేసేసుకొని ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు కూడా షుగర్ని అయితే వేసుకోండి. ఇలా షుగర్ అనేది యాడ్ చేయడం వల్ల స్వీట్కి అట్రాక్ట్ అవుతాయి కాబట్టి సో ఎలకలు అనేవి ఇది తినడానికి వస్తాయండి. కొంచెం వాటర్ వేసేసుకొని సో మరీ పల్చగా కాకుండా నార్మల్గా మనం గోధుమ పిండిని ఏ విధంగా అయితే మిక్స్ చేస్తామో సో ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి. చాలా మంది కూడా ఇంట్లో ఎలుకలు అనేవి వచ్చేసి అస్సలు బయటకు పోవటం లేదు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఇలా చాలా చాలా మ్యాటీలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయండి. మ్యాటీ కూడా మనకి 250-350 ఉంటుంది, కానీ అది ఒక్కసారికి మనకు యూజ్ అవుతుంది అన్నమాట. సో సింపుల్గా ఇలా ట్రై చేయండి ఇంట్లో ఎలకలు ఎక్కువగా ఉండేటప్పుడు. ఇలా మనం చూసారు కదా, పిండి అనేది నార్మల్గా ఈ విధంగా కలిపేసుకొని చేతికి నేనైతే ఒక గ్లౌజ్ అనేది వేసేసుకున్నాను. ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసేసుకొని సో దీన్ని మనకి ఎక్కడైతే ఎలకలు తిరుగుతున్నాయో నైట్ టైం అయితే దీన్ని పెట్టాలండి. అలాగే ఇది పెట్టేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇంట్లో పెంపుడు జంతువులు అనేవి ఉంటాయి కదా, పిల్లులు కుక్కలు లేదంటే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, ఊహ తెలియని పిల్లలు గట్టను నోట్లో గట్ట పెట్టేస్తూ ఉంటారు కాబట్టి పిల్లలకి అందకుండా నైట్ టైం ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మార్నింగ్ లేసి మొత్తం క్లీన్ చేసేయండి. ఇవి పెట్టేటప్పుడు కిచెన్లోని ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ లేకుండా కిచెన్ క్లీన్గా ఉండేటప్పుడు మాత్రం ఇవి పెట్టండి. సో ఈ జాగ్రత్తలు అనేవి తీసేసుకుంటూ పిల్లలకి అస్సలు అందనివ్వకుండా కిచెన్లోనా లేదంటే మనకి ఎక్కడెక్కడ ఎలుకలు అనేవి తిరుగుతున్నాయి మనకు తెలుస్తుంది కదండి. సో కిచెన్లోన సింక్లోన వాటర్ పోయే హోల్స్ దగ్గర గట్టండి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంట్లో ఇంకా ఎలుకలు అనేవి జన్మలోకి రాకుండా ఉంటాయండి. ఖచ్చితంగా ఈ టిప్ అనేది వర్కౌట్ అవుతుంది. ఎవరైతే ఎలుకలతో ఇబ్బంది పడుతున్నారో సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి, సమస్య తీరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయిన అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.